ఇది స్టార్టింగ్ ఇక్కడ నుంచి గుడంతి ఇలా ఉంటుంది. లోపల చుట్టూ ప్రహరీ లోపల ఇలా ఉంటుంది. అది చాలా కాలం క్రితము పెంకుటిల్లు కట్టారండి. అవి అప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచి అయితే అవి అట్లాగే ఉన్నాయి. ఇక్కడ సైడ్ కూడా ఉంటుండే, ఇప్పుడు ఈ ఖాళీ ప్లేస్లో కూర్చున్న ప్లేస్లో కూడా ఉంటుండే, కానీ అవి తీసేసి ఇప్పుడైతే చుట్టూ ప్రహరీ కట్టి ఇక్కడ బెడ్ అయితే వేశారు. నేను చూపిస్తాను ప్రతిదీ చూడండి. మనకు రాగానే వెంకటేశ్వర స్వామి, అలివేలు మంగమ్మ వీళ్ళు దర్శనం ఇస్తారండి. ఇక్కడికి రాగానే చూడండి, ఇవి పురాతన కాలం నాటివి ఇక్కడే ఉండే. చూడండి, ఇవి బయట అయితే పెట్టించారు. దీని తర్వాత ఇక్కడ చెట్టు ఉంటుందండి, రావి చెట్టు. చాలా ఏళ్ళ క్రితం రావి చెట్టు అండి. ఇక్కడ పారిజాత వృక్షం కూడా ఉంటుండే. ఫస్ట్ ఇక్కడ ఈ గుడి కట్టించక ముందు ఖాళీ హనుమాన్ల గుడినే పెట్టి అక్కడ పక్కన అవారి ప్రహరీ పక్కన అయితే పారిజాతం చెట్టు ఉంటాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా అంటే చాలా పువ్వులు పూసేవి. ఇప్పుడు అవన్నీ కొంచెం తీసేయించి మళ్ళీ రూమ్ అయితే కట్టించారండి టైల్స్తో. ఇప్పుడైతే ఇక్కడ నవగ్రహాలు చూడండి. మనం ప్రతి దగ్గర నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల పూజ చాలా మంచిది కదా. చాలామంది నవగ్రహాల పూజ చేసుకుంటారు కదా, దోషాలు ఉంటే. చూడండి, నవగ్రహాల పూజ వీళ్ళ జ్ఞాపకార్థంగా అండి. ఇది శ్రీ వెలుమలపల్లి పాండురంగారావు గారు వాళ్ళ జ్ఞాపకార్థంగా వీళ్ళైతే ఇది కట్టించారు 2006లో. దీని తర్వాత ఇక్కడ హనుమాన్ ఉంటుందండి. హనుమాన్లు ఉంటాయి, 2 హనుమాన్లు ఉంటాయండి. చూడండి, ఇక్కడ హనుమాన్లు ఉంటాయి 2. ఇక్కడ వినాయకుడు ఉంటాడండి. ఏదైనా మనకి దోషం వెళ్ళినా ఏది వెళ్ళినా చంద్రం పెట్టిస్తారు కదా, ఇక్కడ చాలా ఫేమస్ అండి చల్మెల్లో హనుమాన్లు. మనం పంతులు గారితో మాట్లాడుకొని మాకైతే చాలా తక్కువకే అన్నీ చేస్తారండి. మాకు ఇక్కడ ఉన్న పంతుల గారు అయితే చాలా మంచి వాళ్ళు. ఇక్కడ కూడా ఒక హనుమాన్లు ఉంటారండి, మీకు చూపిస్తాను. ఇది మెయిన్ అండి ద్వారము. నేను అక్కడి నుంచి వచ్చాను. మెయిన్ ద్వారం కూడా చూపిస్తాను. ఇగో ఇది చూడండి హనుమాన్. హాయ్ అండి, ఇదండి మెయిన్ ఎంట్రన్స్. నేను అక్కడ నుంచి వచ్చాను కదా, ఇక్కడ నుంచి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్కు రాగానే ముందుగా మనకు హనుమాన్ అయితే దర్శనం ఇస్తారండి. ఇక్కడ సైడ్ ఒక హనుమాన్లు ఉంటారు, ఇటు సైడ్ నేను ఇంతకుముందు చూపించిన హనుమాన్లు అందులో ఉంటారండి. ఇదేమో మండపం అండి. ప్రతి సంవత్సరం రథసప్తమి రోజు ఇక్కడ కళ్యాణం జరుగుతుంది. ఇది పూర్వం కట్టించిన కళ్యాణ మండపం అండి. మొత్తము రాళ్లతోనే కట్టించి ఉంటుంది, పిల్లర్తో కాకుండా రాళ్లతో కట్టిస్తారండి. ఇది ఒక్కటే రీమోడలింగ్ చేయించారు, ఇది మాత్రమే చేయించారు. కానీ మీరు చూడండి, ఇది రౌత్తో కట్టింది. అప్పట్లో రీమోడలింగ్ చేయించారు. చూడండి, ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనకైతే గుడి అయితే కనిపిస్తుంది. మండపం నుంచి దిగి మనము డైరెక్ట్ గుడిలోకే వెళ్ళొచ్చు. ప్రతి రథసప్తమి రోజు ఇక్కడైతే మనకు కళ్యాణం జరుగుతుంది. చూపించాను కదా, ఇదేమో గజస్తంభం అండి. చూడండి, చాలా పెద్దగా ఉంది గజస్తంభం అయితే, చూస్తున్నారు కదా. చాలా అంటే చాలా పెద్దగా ఉంటుందండి గజస్తంభం. చూడండి, ఇదేమో ఇటు సైడ్ ఎంట్రన్స్ అండి. 2 ఎంట్రన్స్లు ఉంటాయి దేవునికి, 2 ద్వారాలు. ఈ ద్వారికి తాళం, అక్కడ కూడా తాళం ఉండొచ్చు. మేము మధ్యాహ్నం టైంలో వచ్చాం కాబట్టి పూజ అయితే పొద్దున సాయంత్రం ఉంటుంది కాబట్టి వీళ్ళు తాళం వేసినట్టున్నారు. ఇక్కడ సైడ్ ద్వారం కూడా చూపిస్తాను చూడండి. ఈ ద్వారం గుండా అండి ద్వాపిస్తున్నా కదా. చూడండి, గుడికి అయితే తాళం వేశారు. ఈ దారం కాకుండా లోపల కూడా గేట్ ఉంటుందండి. మీరు కరెక్ట్గా పరీక్షను చూడండి. మనకి తిరుమల స్వామి దర్శనం ఇస్తారు లోపల నుంచి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది గుడి అండి. తాళం అయితే వేశారు కాబట్టి లోపలికి వెళ్ళి చూపించలేకపోతున్నాను నేను చుట్టూ. మరొకసారి అయితే ఖచ్చితంగా నేను దేవుణ్ణి అయితే మీకు దగ్గర నుండి చూపిస్తానండి. ఇప్పుడు చూడండి తిరుమల స్వామి ఎంత మంచిగా దర్శనం ఇస్తున్నారో.
చూస్తున్నారు కదా, మా చల్మెడకి చాలా అంటే చాలా ఫేమస్ అండి. చాలా ఫేమస్. ఇలా ఉంటుందండి గుడి. నేను గేట్లో నుంచి తీస్తున్నాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. నేను మళ్ళీ ఒకసారి మంచిగా చూపిస్తానండి. గుడి అయితే ఎదురుగానే గుండం ఉంటుందండి. చూడండి, నేను మీకు గుండం కూడా చూపిస్తాను. ఏయ్ కుక్క, చూడండి, ఇది పురాతన కాలం నాటి గుండం అండి. ఈ గుండం గురించి నాకు తెలిసిన కథ మాత్రం, ఇందులో స్నానం చేసి మనము వస్తే మాత్రం దేవుని దర్శనం చేసుకుంటే మాత్రం మన పాపాలన్నీ తొలగిపోయి మనము సకల ఐశ్వర్యాలతో, ఏ రోగాలు లేకుండా ఐశ్వర్యాలతో ఆరోగ్యంగా ఉంటామనైతే చాలా ప్రతిదీ అండి. 100 స్తంభాల లోతు. ఇందులో ఇది ఒకటి కూడా ఉంటుందంటండి, 7 తాటి చెట్ల లోతు ఉన్న బావి కూడా ఉందంటండి ఈ లోపల. అది ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఈ గుండంలో మాత్రం ఖచ్చితంగా ఆ బావి అయితే ఉందటండి. దీంట్లో ఈత కూడా ఎక్కువ శాతం చేయరు. ఫుల్ నీళ్ళు వస్తాయండి, ఇక్కడి వరకు వస్తాయి వర్షాకాలంలో. కానీ ఇప్పుడైతే నీళ్లు కొంచెం తగ్గినాయి. కల్వ పూలను చూడండి ఎంత బాగా దర్శనమిస్తున్నాయో మనకి. ఈ చెరువు అన్నది, ఈ గుండం అన్నది ఎప్పుడు కూడా ఎండిపోదండి. చాలా అంటే చాలా ఫేమస్. ఖచ్చితంగా కొన్ని నీళ్ళన్న తలపైన జల్లుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్తారండి. అక్కడంతా తుంగ మొలిచింది కదా, బహుశా అక్కడనే ఉండొచ్చు నాకు తెలిసి ఆ 7 తాటి చెట్ల లోతు గల బావి. చూస్తున్నారు కదా, ఇదంతా చుట్టూ పొలిమేరలా ఎంత మేరలా కనిపిస్తుందో అంత మేర కూడా ఇదంతా దేవుని పొలమేనండి. దేవుని కంచె అంటారు. దగ్గర చాలా అంటే చాలా దేవుని పొలమే ఉంది, దేవుని భూమే మొత్తము. ఈ సర్వే మొత్తం దేవునిదే. ఇక్కడ ఆ ఇండ్లు మాత్రము దేవుని పూజారులే అండి. ఇక్కడ ఉండేవారివి దేవుని స్థలంలోనే కట్టుకున్నారండి. ఇవి పురాతనమైన ఇల్లు అండి. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి ఇక్కడనే, మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి అయితే ఈ ఇండ్లు మేము చూస్తున్నామండి. ఇవి తీసేయించి కొన్ని అక్కడ సైడ్ తీసేయించి వెనకాల సైడు ధర్మశాలలు అయితే కట్టారండి. మేము శ్రావణంలో ఇక్కడికి వచ్చి ఈ ధర్మశాలలో అన్నం వండుకొని, శ్రావణంలో పులిహోర కూరగాయలు అన్నం వండుకొని ఇక్కడ తిని కొంతమంది నిద్ర చేస్తారు, కొంతమంది మాత్రము ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారండి. చూడండి, పురాతనమైన ధర్మశాలలండి. నాని ట్రెండ్ చూడండి, మేము చిన్నగా ఉన్నప్పుడు అందులో ఆడుకునే వాళ్ళము. చాలా అంటే చాలా బాగుంటుంది. అన్నింటికి తాళాలు వేశారు కాబట్టి మేము ఇప్పుడైతే ఏది చూపెట్టలేకపోతున్నామండి. ఇంతేనండి. ఇప్పుడు నేను దగ్గర నుంచి దేవుణ్ణి చూపించాను కదా జూమ్ చేసి, ఇగో ఇక్కడ ఉంటాడండి మెయిన్ దేవుడు. ఇదంతా చుట్టూ లోపలండి. కానీ మనకు దేవుడి గోపురం దగ్గర దేవుడైతే మనకు ప్రతిష్టాపన అయి ఉంటాడు. చాలా అంటే చాలా మహిమగల దేవుడు అండి తిరుమలై స్వామి. చల్మెల్లో చాలా ఫేమస్. చుట్టుముట్టు ఏరియాలలో తిరుమలై స్వామి అంటే తిరుపతి దేవుణ్ణి దర్శనం చేసుకున్నట్టే అని అంటారండి. అంత పవర్ఫుల్. మనం కోరిన కోరికలు అయితే తీర్చే దేవుడు.